మహాలక్ష్మి అన్నయ్య నారాయణ్ని పొడి చేయడంతో మహాలక్ష్మి తన అన్నయ్యని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా నారాయణ్ని హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేస్తుంది. అయితే మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటే నాకేం కాదమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి ఏమైందని అడగడంతో మా మావయ్య గారిని కత్తితో పొడిచారు అని చెప్పడంతో టెన్షన్ పడకండి ఏం కాదు అని డాక్టర్ అంటూ ఉంటారు. నేను కూడా అదే చెప్తున్నాను డాక్టరు, మా కోట్లే వినట్లేదు అని నారాయణ అంటాడు. ఇంకా డాక్టర్ నారాయణని లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దేవుడా ఆయనకి ఏం కాకూడదు అంటూ మహాదండం పెట్టుకుంటూ ఈ విషయం వెంటనే చక్రికి చెప్పాలనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు చక్రి సర్టిఫికేట్ కోసమని వెళ్ళిన మనిషి ఇంతవరకు ఫోన్ చేయలేదు. నేను చేస్తే తీయట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? వస్తారా రారా? వస్తే ఒకరే వస్తారా లేక ఇద్దరు వస్తారా? టెన్షన్తో బుర్ర హీట్ ఎక్కిపోతుంది అంటూ చక్రి చాలా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో మహా నుంచి ఫోన్ రావడంతో ఎక్కడున్నారండి అని చక్రి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాస్పిటల్లో అని మహాలక్ష్మి చెప్పడంతో సర్టిఫికేట్స్ ఇప్పుడు హాస్పిటల్లో ఇస్తున్నారా? అసలు ఏం జరిగిందండి అని చక్రి అడుగుతూ ఉంటే స్కానింగ్ రిపోర్ట్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాను అని మహాలక్ష్మి అంటుంది. స్కానింగ్ రిపోర్ట్స్ ఏంటండి? ఏం జరిగింది? ఆ పిల్లకోడు వచ్చాడా అని చక్రి అంటూ ఉంటే కాదు మా పిచ్చోడు వచ్చాడు, పెద్ద గొడవ జరిగింది కాలేజీలో మా అన్నయ్య అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇంకా చక్రి జరిగిందంతా తెలుసుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంట్లో అందరికీ చెప్పి హాస్పిటల్కి బయలుదేరతాడు. అయితే తర్వాత నారాయణ్ని ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంకా మహాలక్ష్మి అందరూ నిద్రపోతూ ఉంటే టైంకి లేచి నారాయణ లేవండి టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పి దగ్గరుండి మందులు వేయిస్తూ ఉంటుంది. చక్రి వాళ్ళంతా కూడా నిద్రపోతూ ఉంటారు. ఇంకా అక్కడ మాధవ లేకపోవడంతో పెద్ది ఎక్కడికి వెళ్ళాడు అంటూ మహా వెతుకుతూ ఉంటుంది. అయితే గాయత్రిని హగ్ చేసుకొని బయట మాట్లాడుతూ ఉంటాడు. అయితే గాయత్రి నాకు చాలా భయం వేస్తుంది, మనం పెళ్లి చేసుకుందాం అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది మహాలక్ష్మి చూసి మాధవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.